నాగరికత పేరు మీద మొత్తం నాశనం చేసుకుంటున్నాం మనం. కానీ ఇవి ఏవీ లేని కాలంలోనే పిల్లలు ఎలా చెడిపోతాడో శ్రీనాథుడు చెప్పాడు. ఆయన 15వ శతాబ్దపు కవి శ్రీనాథుడు. అంటే మీరు పాఠాల్లో కూడా ఎక్కడైనా వినుంటారు. కవి సార్వభౌమ శ్రీనాథుడు. కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మహాత్మ్యం, శృంగార నైషధం లాంటి అద్భుతమైన కావ్యాలు రాసిన మహాకవి. ఆ కాలంలో ఫోన్లు లేవు కదా, కనీసం ల్యాండ్ ఫోన్ కూడా లేదు కదా, టీవీ లేదు, రేడియో కూడా లేదమ్మా. 15వ శతాబ్దంలో ఏముంటాయి? 2 ఎడ్ల బళ్ళు, ఒంటెద్దు బళ్ళు. ఆ రోజుల్లోనే పిల్లలు చెడిపోయారు. గుణనిధి అని ఒకడు ఉంటాడు, అందులో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. తండ్రి వేద పండితుడు, రాజాస్థానంలో పండితుడు. కానీ ఆయన రాజాస్థానం వ్యవహారాల్లో పడి కొడుకును పట్టించుకోవడం మానేశాడు. ఇప్పుడు కూడా చాలామంది తల్లిదండ్రులు అంతే, రాజకీయాల్లో ఉంటారు, మహిళా సంఘాల్లో ఉంటారు. ఇప్పుడు ఏమీ లేకపోయినా మొత్తం స్మార్ట్ ఫోన్లో ఉంటున్నారు వాళ్ళు కూడా. అమ్మకో ఫోను, నాన్నకో ఫోను.